బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టు నెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సముద్రంలో కలిసే నీళ్లంటూ ఏపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రాన్ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టు నెట్టి పరిస్థితులు ఒప్పుకోమన్నారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సముద్రంలో కలిసే నీళ్లంటూ ఏపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, ఉత్తమ్ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు? ఆల్రెడీ ట్రైబ్యునల్కి సంబంధించి మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మళ్ళీ ఉత్తమ్ కామెంట్ని ఎట్లా చూడాలి? నదుల అనుసంధానంలో భాగంగా ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి నీటిని కృష్ణా బీసీ తరలించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా సముద్రంలో కలిసి జలాలను మాత్రమే తాము ఉపయోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును కడుతున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలను కూడా వెచ్చించడంతో కూడా ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలు అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతుంది. ఈ నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులు తాము ఒప్పుకోబోమని చెప్పేసి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేశారు. ఆయన తన ఛాంబర్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా బనకచెర్లపై ఈ స్టాండ్ ఏంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన కామెంట్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్లను ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తూనే త్వరలోనే దీని మీద ఒక కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సరైన సమయంలోనే రెస్పాండ్ అవుతామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అయితే ఇప్పటికే బనకచెర్లకు సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు చేశాము, ఇటు కేఆర్ఎంబి కూడా ఫిర్యాదు చేశామని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. సముద్రంలో కలిసే నీళ్ళని ఎలా చెప్తారని చెప్పేసి ఏపీ నేతలను ఆయన నిలదీశారు. అయితే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఎవరికి ఇబ్బంది లేకుండా సముద్రంలో కలిసే నీటినే తాము వినియోగించుకోవాలని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయం మీదనే ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అది సముద్రంలోకి వెళ్లే నీళ్ళని మీరెలా తీరుస్తారు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సరైన సమయంలోనే దీని మీద స్పందించి దీని మీద అవసరమైతే మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసి అక్కడ ఫిర్యాదు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇప్పటికీ బనకచెర్లను ఆపాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాయడం జరిగింది. స్వయంగా మంత్రుల బృందం కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని మీద వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం